హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుండి దిండిగల్ లేదా మదురై చేరుకోవాలి. దిండిగల్ నుంచి పళని 60 కిలోమీటర్లో ఉంటుంది. మదురై నుండి 120 కిలోమీటర్లో ఉంటుంది. కొంతమంది కోయంబత్తూరు నుండి వస్తారు. అక్కడి నుంచి పళని 120 కిలోమీటర్లో ఉంటుంది. మేము కొడైకెనాల్ నుండి వచ్చాము. అక్కడి నుంచి 60 కిలోమీటర్లు బస్సులో వచ్చాము. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. పళని చేరుకున్నాక బస్టాండ్ నుంచి వెళ్ళడానికి ఆటోలు, గుర్రపు బండ్లు ఉంటాయి. మేమైతే గుర్రపు బండి మీద వెళ్ళాము. మాకు చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. మీరు మీ పిల్లలతో వెళ్ళినట్లయితే గుర్రపు బండి మీద వెళ్ళండి, సరదాగా ఉంటుంది. ఈ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కొండ. ఈ గుర్రపు బండి మెట్లు మార్గం దగ్గర ఆపుతాడు. దీనికి ఛార్జీ 100 రూపాయలు ఉంటుంది. మీరు పళనిలో స్టే చేయాలి అనుకుంటే బస్టాండ్ దగ్గరలో రూమ్స్ అందుబాటులో ఉంటాయి, లేదా దేవస్థానం రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మెట్లు మార్గం ప్రక్కన వెయిటింగ్ హాల్ ఉంటాయి, అక్కడ కూడా ఫ్రెష్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక కొండ మీదకు వెళ్ళేటకు 3 మార్గాలు ఉన్నాయి. 1 మెట్లు మార్గము, 2 వించ్ ట్రైను, రోప్వే. ఈ 3 మార్గాల ద్వారా ఏ విధంగా అయినా కొండపైకి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది మెట్లు మార్గానికి వెళ్ళే దారి. మెట్లు మార్గం ద్వారా వెళ్తే 670 మెట్లు ఉంటాయి. 40 నిమిషాలు లేదా 1 గంట పడుతుంది సమయం. ఇక్కడి నుంచి కుడివైపు కొంచెం ముందుకు వెళ్తే వించ్ ట్రైన్ వస్తుంది. ఇక్కడ 10 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయల టికెట్స్ ఉంటాయి. 10 రూపాయల లైన్లో అయితే ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. మేమైతే 50 రూపాయల టికెట్స్ తీసుకొని వెళ్ళాము. మేము మొదట రోప్వే ద్వారా వెళ్ళాలని అనుకున్నాం, కానీ 3 గంటల సమయం పడుతుందని మేము వెళ్ళలేదు. మీరు వించ్ ట్రైన్లో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు రోప్వేలో రావచ్చు. మేము ఇప్పుడు వించ్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము చూడండి. వించ్ ట్రైను టైమ్స్ ఉదయం 5:30కి, మళ్ళీ రోప్వే టైము 7 గంటలకి మొదలవుతుంది. ఇలా 10 నిమిషాలు ప్రయాణం చేస్తే కొండపైకి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆలయం దర్శనం గురించి చెప్పుకుందాం. దర్శనానికి 50 రూపాయలు, 100 రూపాయలతో పాటు ఉచిత దర్శనాలు ఉంటాయి. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్. మేము 100 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. లోపల ఫోన్ అలౌ చేయకపోవడం వల్ల మేము వీడియో తీయలేకపోయాము. ఇక్కడ స్వామివారిని దండయుధపాణి నామంతో పిలుస్తారు. తమిళంలో ఇతన్ని పళని మురుగన్ అని పిలుస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండాన్ని పట్టుకొని కౌపీనధారి అయి నిలబడి చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంలో కనబడటానికి అంతరార్థం నన్ను చేరుకోవాలి అంటే అన్నీ వదిలేసి చేరుకోవాలని సందేశం ఇస్తున్నారని అర్థం. ఈ ఆలయంలోని స్వామివారు విగ్రహాన్ని 9 రకాల విష పదార్థాలతో తయారు చేశారు. ఏ గుడిలో అయినా గర్భగుడి మూల విరాటుని రాయితో, లోహంతో లేదా చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఒకే ఒక విగ్రహం మాత్రం నవపాషాణాలతో, అంటే 9 రకాల విష పదార్థాలతో తయారు చేశారు. ఈ మూర్తిని సిద్ధాబోగర్ అనే మహర్షి తయారు చేశారు. ఈ నవపాషాణాలు విడివిడిగా ఉంటే విష పదార్థాలుగా ఉంటాయి. ఈ 9 విష పదార్థాలను కలిపినప్పుడు చాలా రోగాలు నయం చేస్తాయి. ఇప్పుడు ఉన్న ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన షియన్ పెరుమాళ్ నిర్మించారు. తరువాత పాండ్యులు అభివృద్ధి చేశారు. ఇక ఈ క్షేత్రం దర్శించితే జ్ఞానం పెరుగుతుందని
శివుడు వరమిస్తాడు. అందువల్ల ఈ క్షేత్రాన్ని ఎక్కువ మంది దర్శించుతారు ఫ్రెండ్స్. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారి ఇద్దరు కుమారుల్లో ఎవరికో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరిని పిలిచి ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. ఆ సవాల్ను స్వీకరిస్తూ సుబ్రహ్మణ్యుడు తన వాహనమైన నెమలపై ప్రపంచవ్యాప్తంగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అయితే తన తల్లిదండ్రులైన శివుడు శక్తి కలిస్తేనే ప్రపంచమని భావించి గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడకు వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడిని దర్శనమిస్తాడు. తిరిగి కైలాసం చేరుకొని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి ముల్లోకాల ప్రదక్షిణం పూర్తి చేశాడని తెలుసుకొని తన ప్రయత్నాలు ఫలించలేదని నిరాశగా కైలాసం వదిలి భూలోకంలోని ఫలనీ ప్రదేశంకి చేరుకుంటాడు. ఫలనీలో ఒక కొండ మీద మౌనముద్రగా ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీ శంకర్లు అక్కడికి చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకొని ఓరడిస్తాడు. అప్పుడు శివుడు, కుమార, సకల జ్ఞానాలకు నీవే ఫలనివి అని బుజ్జగిస్తాడు. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువై ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనని శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు. సకల జ్ఞానఫలం అంటే తమిళంలో ఫలం, నీవు అంటే నీ అని, ఈ రెండు కలిపి ఫలని అయిందని, అందువల్లనే ఈ కొండ ప్రసిద్ధికి ఎక్కింది ఫ్రెండ్స్. ఇక ఈ ఆలయంలో కావడి ఉత్సవం ఎలా వచ్చిందో దీనికోసం ఒక చరిత్ర ఉన్నది. అది ఏమిటి అంటే, దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో చాలామంది రాక్షస రాజులు ప్రాణాలు కోల్పోతారు. ఈ క్రమంలో ఇడుంబు అనే ఒక రాక్షసుడు తన ప్రాణాలను కాపాడమని అగస్త్య మహామునిని కాలు పట్టుకుంటాడు. శరణ వీడిన వాడిని చంపడం భాగ్యం కాదని గమనించిన అగస్త్యుడు ఈ విషయాన్ని తన గురువైన సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు. శరణం కోరిన వాడిని చంపటం తప్పని అంటాడు. అదే సమయంలో రాక్షస గుణాల్లో ఉన్న ఇతన్ని సంహరించకుండా వదిలిపెట్టడం కూడా మంచిది కాదని భావిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు చివరికి ఇతనిలో ఉన్న రాక్షస గుణాలను తీసివేయాలని ఒక ఉపాయం చెప్తాడు. దీని ప్రకారం ఇడుంబుడు కైలాసానికి వెళ్ళి శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలు కావిడిలో భూమిపైకి తీసుకొని వస్తారు. మార్గమధ్యలో ఫలనీలో చోటకి రాగానే బరువు ఎక్కువై కావిడిని క్రింద పెడతాడు. ఈ విషయాన్ని అక్కడే బాలుడు రూపంలో ఉన్న కుమారస్వామి చూసి నవ్వుతారు. దీనితో ఆగ్రహం చెందిన ఇడుంబుడు ఆ కావిడిని తిరిగి భుజాలపై పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఆ కావిడిలో ఒకవైపు ఎక్కువ బరువుగా, మరోవైపు తేలిగ్గా మారిపోతూ ఉంటుంది. కుమారస్వామి మళ్ళీ పకపక నవ్వుతాడు. దీనితో కోపగించుకున్న ఆ రాక్షసరాజు పిల్లవాడిని చంపటానికి వెనక ముందు చూడకుండా ఆ పర్వతం పైకి పరిగెడతాడు. అప్పుడు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. చివరికి కుమారస్వామి దెబ్బకు ఆ రాక్షసుడు ప్రాణాలు పోగొట్టుకోవలసిన స్థితికి వస్తుంది. దీనితో తనతో పోరాడుతూ ఉన్నది మామూలు పిల్లవాడు కాదని, సాక్షాత్తు అగస్త్య మహాముని గురువైన కుమారస్వామితోనని తెలుసుకొని బాధపడి తన తప్పును మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు కుమారస్వామి చిన్నపిల్లవాడు నవ్వాడు అని భావించి, నువ్వు ముందుకు వెళ్ళిపోయే ఉంటే నీకు క్షమాగుణం ఉన్నట్లు, అలా కాక బాలుడని చూడకుండా ఏకంగా చంపటానికి ప్రయత్నించావు.
ఇదే రాక్షస గుణమని అంటారు. దీంతో ఇక బుద్ధి తెచ్చుకొని తన తప్పును మన్నించమని పరిపరి విధాలుగా కుమారస్వామిని వేడుకుంటాడు. దీనితో కుమారస్వామి ఇడుంబుడిని మన్నిస్తారు. అంతేకాకుండా ఆ ఇడుంబుడి కోరికపై ఇకపై కావడిలతో నడుచుకుంటూ ఈ పర్వతంపై ఎక్కి ఎవరైతే తనను దర్శించుకుంటారో వారికి 1000 యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుందని వరమిస్తాడు. అంతేకాకుండా నీ వల్లనే కావిడి సాంప్రదాయం మొదలవుతుందని, కాబట్టి ఇకపై తను కొలువై ఉన్న అన్ని క్షేత్రాల్లో కూడా ఇడుంబుడికి కూడా స్థానం కల్పిస్తానని చెప్తారు. నా భక్తులు మొదట నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతనే నన్ను పూజిస్తారని కూడా వరమిస్తారు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో కావిడి సాంప్రదాయం మొదలవుతుంది. అందువల్ల భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుతూ కావిడి మోస్తూ పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు. ఈ సాంప్రదాయం ఎంతో ప్రాచుర్యం పొందింది మరియు ప్రపంచవ్యాప్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో కూడా దీనిని ఆచరిస్తారు. ఇక మేము దర్శనం పూర్తయిన తరువాత రోప్ కార్ ద్వారా కొండ క్రిందకు వెళ్ళాలని రోప్ కార్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ లైన్లో ఎక్కువ మంది ఉండటం వల్ల మేము నడక మార్గం గుండా క్రిందకు చేరుకున్నాము. ఈ నడక మార్గము చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. పళని ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఆలయంలో అందించే ప్రసాదం. దీనిని పంచామృతం అంటారు. ఇది పండ్లు, గుప్పుడు ఆహార పదార్థాలతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన నైవేద్యం. దీనికి వైద్య గుణాలు ఉన్నాయని విశ్వాసం ఉంది ఫ్రెండ్స్. భక్తులు దీన్ని శ్రద్ధగా స్వీకరిస్తారు. మీరు కూడా తప్పనిసరి ఈ ప్రసాదాన్ని కొనండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.